వెల్నెస్ అనమాట. వీఆర్ ట్రైన్డ్ వెల్నెస్ కోచెస్ అనమాట, సర్టిఫైడ్ డైటీషియన్ అండ్ న్యూట్రిషనిస్ట్ ని కూడా నేను. ఓకే, ఇప్పుడు టాపిక్ వచ్చేసి షుగర్స్. ఇక్కడ దాని గురించి చెప్పారు, ఫీడ్బ్యాక్ ఇవ్వండి నాకు అని. మీ కోచ్ కి ఫీడ్బ్యాక్ ఇవ్వండి ఈ రోజు నా టాపిక్ ఎంతవరకు యూజ్ అయింది, ఎంతమందికి హెల్ప్ అయింది అనేది. ఓకే, షుగర్ అంటే చూడండి, మన జనరల్ గా మనం షుగర్ అంటే ఇలా అనుకుంటాం, చక్కెర కదా, ఇది చక్కెర పొడి కదా. కానీ షుగర్ అంటే ఇది ఇది మన కాన్సెప్ట్, జనరల్ గా హ్యూమన్ బీయింగ్ కాన్సెప్ట్. కానీ సైంటిఫికల్ గా ప్రూవెన్ అయింది ఏంటి అంటే, షుగర్ అనేది లిక్కర్ లో ఉంటుంది, ఫ్రూట్స్ లో ఉంటుంది, ఐస్ క్రీమ్ లో ఉంటుంది, జ్యూసెస్ లో ఉంటుంది, కేక్స్ లో ఉంటుంది, సెరియల్స్ లో ఉంటుంది, ఇంకా పేస్ట్రీస్ లో ఉంటుంది, జెల్లీస్ లో ఉంటుంది, అన్ని రకాల స్వీట్స్ అండ్ సేవరీస్ అన్నిట్లో కూడా షుగర్ ఉంటుంది. ఇంకోటి చెప్పమంటారా, స్వీట్ గా ఉండేది ఒక్కటే షుగర్ కాదు. మీరు కారపూస తిన్నా, బూందీ కారం తిన్నా, కారం ఉంటాయి కదా, పప్పు చెక్కలు, మురుకులు, ఇలాంటివి ఏది తిన్నా కూడా షుగర్ ఉంటుంది. అది ఎలా ఎలా నిక్షిప్తమై ఉంటుంది లోపల, ఎలా ఉంటుంది అనేది ఈ రోజు టాపిక్. చాలా చిన్న టాపికే కానీ చాలా నేర్చుకోవాల్సిన టాపిక్, కొంచెం శ్రద్ధగా విందాము. ఓకే, అసలు షుగర్ అనేది ఈ మూడిట్లో దేనికి రిలేట్ అయి ఉంటుంది? ఇప్పుడు చాలా మందికి తెలియదు, నేనే చెప్తాను. మనకు 3 మేజర్ కాంపోనెంట్స్ కావాలి మన ఆరోగ్యంగా ఉండాలన్నా, మనిషిగా ఎదగాలన్నా. అంటే మనిషి చిన్నప్పటి నుంచి ఒక పెద్ద అడల్ట్ పర్సన్ గా ఎదగాలంటే మన బాడీకి కొన్ని నీడ్స్ ఉంటాయి అన్నమాట, అవసరాలు ఉంటాయి. ఓకేనా, నిద్ర, నీరు, గాలి ఎలా అవసరమో ఫుడ్ కూడా అలాగే అవసరం. అందులో మేజర్ గా సైంటిఫికల్ గా చెప్పేది ఏంటి అంటే, మాంసకృతులు, ప్రోటీన్, ఫ్యాట్స్, క్రొవ్వులు, కార్బ్స్ అంటే కార్బోహైడ్రేట్స్, పిండి పదార్థాలు. ఈ 3 కూడా చాలా మేజర్. మనిషి లోపల ఆర్గాన్స్ డెవలప్ అవ్వాలన్నా, మనిషి ఎదుగుదల ఉండాలన్నా, డెవలప్మెంట్ కి కానీ, మైండ్ డెవలప్మెంట్ కానీ, ఆర్గాన్ డెవలప్మెంట్ కి, బాడీ డెవలప్మెంట్ కి కంపల్సరీ ఈ 3 పోషకాలు అనేవి చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు నేను చెప్పిన సో కాల్డ్ షుగర్ అనేది ఎక్కడ మిక్స్ అప్ అవుతుంది అంటే, దేనికి రిలేటెడ్ అవుతుంది అంటే కార్బ్స్ లోకి వస్తుంది. కార్బ్స్ అనే జాతిలోకి షుగర్ అనేది మనము ఇంకల్కేట్ చేసుకోవచ్చు, దాని లోపలికి పెట్టచ్చు. ఓకేనా, ఇక్కడ చూడండి, ప్రోటీన్స్ అంటే మనకి మాంసకృతులు అని చెప్పాం కదా. అంటే అది నాన్ వెజ్ అవ్వచ్చు, వెజ్ అవ్వచ్చు, కొన్ని రకాల సిరియల్స్ లో కానీ, ఎగ్స్ లో కానీ, నాన్ వెజ్ ఐటమ్స్ లో ప్రోటీన్ అనేది ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు మన టాపిక్ అది కాదు. అట్ ద సేమ్ టైం ఫ్యాట్స్ గురించి చెప్తాను. ఫ్యాట్స్ అంటే క్రొవ్వులు. అది నీకు ఎట్లా అన్న పప్పు దాన్ని, కొన్ని నట్స్ లో కూడా, అంటే గింజలు అలా ఉంటాయి కదా, అవిసె గింజలు, సీడ్స్, వీటిలో కూడా ఫ్యాట్ ఉంటుంది. అది ఒమేగా 3 ఫ్యాట్స్, గుడ్ ఫ్యాట్స్. అలాగే కొన్ని రకాల ఆయిల్స్, కెనల్ ఆయిల్ కానీ, రిఫైన్డ్ ఆయిల్స్ కానీ, పల్లి నూనె కానీ, నువ్వుపప్పు నూనె కానీ, వీటిలో కూడా మీకు ఫ్యాట్ ఉంటుంది. అలాగే ఫిష్ ఆయిల్ లో కూడా, ఫిషెస్ లోంచి కూడా ఫ్యాట్ వస్తుంది. అవకాడో, వెజిటేరియన్ లో అయితే అవకాడో ఫ్రూట్స్ నుంచి, అవిసె గింజల నుంచి కూడా ఫ్యాట్ వస్తుంది. మన టాపిక్ ప్రోటీన్ కాదు, ఫ్యాట్ కాదు. ఇప్పుడు వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ షుగర్స్, దట్ ఈస్ రిలేటెడ్ టు కార్బోహైడ్రేట్స్ కదా. ఈ కార్బోహైడ్రేట్స్ అనేవి ఎక్కడెక్కడ ఉంటాయి అంటే, ఇక్కడ కనుక చూస్తే ఇక్కడ చూడండి, చిలకడ దుంప అంటే గెన్సుగడ్డ అంటాం కదా, గెన్సుగడ్డ, ఆలుగడ్డ, పొటాటోస్, పొటాటో జాతికి సంబంధించినవన్నీ. ఓకే, వీటిలో కార్బోహైడ్రేట్ ఉంటాయి. ఫ్రూట్స్ లో కూడా కార్బోహైడ్రేట్ ఉంటుంది. అలాగే వెజిటబుల్స్ లో కూడా కార్బోహైడ్రేట్ ఉంటుంది. అలాగే ఇక్కడ ఏమంటున్నారు, స్నాక్స్ చాలా మంది తింటారు కదా, పిల్లలు, పెద్దలు. ఆ స్నాక్ ఐటమ్స్ లో కూడా షుగర్ ఉంటుంది, నథింగ్ బట్ కార్బోహైడ్రేట్ ఉంటుంది. ఎవ్రీ కార్బోహైడ్రేట్ లో షుగర్ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ప్రతి కార్బోహైడ్రేట్ కూడా షుగర్ ఉంటుంది కదా. మరి కార్బోహైడ్రేట్ నీడ్, ఫస్ట్ ఏం చెప్పాను, ఈ 3 కావాలని చెప్పాను. మరి కార్బోహైడ్రేట్ నీడ్ అంటే, మనకు అవసరం అంటే, షుగర్ ఎంత మోయిన్ తీసుకోవాలి, షుగర్ అనేది ఎంత వరకు తీసుకోవచ్చు, హౌ మచ్ ఎక్స్టెంట్ షుడ్ బి ఈట్ షుగర్ యాజ్ ఎ కార్బోహైడ్రేట్ అని అడుగుతున్నాడు. ఎంత వరకు తీసుకోవచ్చు అంటే, మీరు కంపేర్ చేసుకుంటే ఫ్రూట్ తీయగా ఉంటుంది, క్యాండీ కూడా తీయగా ఉంటుంది కదా. పిల్లలు తినే చాక్లెట్ తీయగా ఉంటుంది, ఫ్రూట్స్ కూడా తీయగా ఉంటాయి. కానీ ఫ్రూట్ లో ఉండే షుగర్ కి, ఫ్రక్టోస్ కి, క్యాండీలో ఉండే గ్లూకోజ్ కి చాలా తేడా ఉంటుంది. అంటే ఇక్కడ ఏమవుతుందంటే, ఇది న్యాచురల్ షుగర్, ఏదైతే ఫ్రూట్ నుంచి వచ్చేదంతా కూడా న్యాచురల్ షుగర్. నీకు క్యాండీ వల్ల ఎంతైతే ఎనర్జీ వస్తుందో, షుగర్ క్రేవింగ్ వల్ల నీకు చాలా హ్యాపీ అనిపిస్తుందో చాక్లెట్ తిన్నప్పుడు, అదే ఫీల్ ఫ్రూట్ లో కూడా ఉంటుంది. కానీ మన బాడీ కొన్నిసార్లు మా అంటే ఇలాంటి ఫుడ్ కి అడిక్ట్ అయినప్పుడు ట్రిగ్గర్ చేస్తుంది బ్రెయిన్, నీకు ఫ్రూట్ కన్నా చాక్లెట్ బాగుంటుంది అనే ట్రిగ్గర్ లోకి తీసుకొని వెళ్తుంది. కాబట్టి వీఆర్ అడిక్టెడ్ టు క్యాండీస్, వీఆర్ అడిక్టెడ్ టు జంక్ ఫుడ్ అనమాట. యాక్చువల్ గా ఫ్రూట్స్ లో కూడా సేమ్ ఫ్రక్టోజే ఉంటుంది, సేమ్ ఫీలే వస్తుందంట బ్రెయిన్ లో కానీ, ఆర్గాన్స్ లో కానీ. కానీ మనం ఏం చేస్తామంటే, చాలా చాలా టేస్టీగా అనిపిస్తాయి, కలర్ఫుల్ గా అనిపిస్తాయి, కాబట్టి వీఆర్ కన్వర్టెడ్ అవర్ మైండ్ టు ఈట్ క్యాండీస్ అనమాట. ఇక్కడ ఏం చెప్తున్నా అంటే, షుగర్ లో ఉండే క్యాండీ బార్ లో ఉన్న, అలాగే రెండిట్లో కూడా షుగర్ ఉంటుంది, రెండు షుగరే.
ఓకేనా. కానీ ఈ షుగర్ వచ్చి సింథసైజ్ చేసింది, మ్యాన్ మేడ్, అంటే ప్రకృతి నుంచి వచ్చింది కాదు, మనం ప్రిపేర్ చేసిన షుగర్. అంటే ఇక్కడ ఏంటి, సాచురేటెడ్ ఫ్యాట్స్ అనే సాచురేటెడ్ షుగర్స్ అనేవి ఎక్కువ వాడతారు. ఇక్కడ ఫ్రూట్స్ లో అనేది మనకి న్యాచురల్ గా వచ్చే షుగర్ అనేది ఉంటుంది. అసలు షుగర్ ఎలా తయారవుతుంది అంటే కనుక మనకి చాలా రకాల ప్రాసెస్ ఉంటాయి. షుగర్ లో ఫస్ట్ వచ్చే ప్రాసెస్ మొలాసిస్. మీరు కొన్ని ఊర్లలో బాగా గమనించుంటారు, షుగర్ ఫ్యాక్టరీ ఒక రకమైన ఆల్కహాలిక్ స్మెల్ వస్తుంటుంది షుగర్ ఫ్యాక్టరీ నుంచి వచ్చేది కదా. ఇక్కడ షుగర్ని ఏం చేస్తారంటే లోపల ఉండే ఇంప్యూరిటీస్ అన్నిటిని, అంటే షుగర్ కేన్ నుంచే తీస్తారు, అంటే చెరుకు ఉంది కదా, చెరుకు నుంచే తీస్తారు. బట్ చాలా రకాల కెమికల్ ప్రాసెస్ ని యూజ్ చేస్తారు. రా షుగర్ అంటే చెరుకు గడల నుంచి తీసిన లిక్విడ్ ని బెల్లంగా కన్వర్ట్ చేస్తారు, గుడ్ అంటారు కదా, బెల్లంగా కన్వర్ట్ చేస్తారు, షుగర్ గా కన్వర్ట్ చేస్తారు. ఈ కన్వర్ట్ చేసే ప్రాసెస్ లో ఎక్కువ కెమికల్స్ వాడేది దేంట్లో అంటే షుగర్ లో వాడతారు. రిఫైన్ చేస్తారు. రీఫైన్ అంటే ఫైన్ అంటే మంచిగా ఉండడం, రీఫైన్ ఇంకా ఇంకా దాన్ని ప్యూర్ గా వైట్ గా చేయడానికి ట్రై చేస్తారు. దానివల్ల షుగర్ అనేది చాలా తెల్లగా ఉంటుంది, అట్రాక్టివ్ గా ఉంటుంది, పలుకులు పలుకులుగా ఉంటుంది. కాబట్టి చాలా ఇక్కడ గీకుతున్నారు, గీకద్దు. ఓకే, ఇక్కడ అందుకని ఇక్కడ ఏమంటున్నా అంటే రా షుగర్ ని ఎక్కడి నుంచి చేస్తారంటే మనకి షుగర్ అనేది చాలా రకాల ఫార్మ్స్ లో ఉంటుంది. అంటే వాటి కెమికల్ బాండింగ్ ఉంటుంది. C6H12O6 అంటారు. అంటే 6 కార్బన్ మాలిక్యూల్స్, 12 హైడ్రోజన్ మాలిక్యూల్స్, 6 ఆక్సిజన్ మాలిక్యూల్స్ కలిస్తే షుగర్ వస్తుంది. కానీ ఈ బాండ్ డిఫరెన్సియేషన్ గనక కొంచెం తేడా వస్తే అందులో గ్లూకోజ్ వస్తుంది. కొంచెం బాండ్ డిఫరెన్సియేషన్ వస్తే ఫ్రక్టోజ్ అంటారు. ఇంకొంచెం బాండ్ డిఫరెన్సియేషన్ వస్తే సుక్రలోజ్ అంటారు, సుక్రోజ్ అంటారు. చాలా రకాల షుగర్ నే చాలా రకాల బాండింగ్ ఫార్మేషన్ వల్ల, ఆ కెమికల్ బాండింగ్ ఫార్మేషన్ వల్ల డిఫరెంట్ సోర్సెస్ ఆఫ్ షుగర్ అనేది మనకి డిరైవ్ అవుతుంది. ఓకే, ఈ డిరైవేషన్ లో మనకి ఇక్కడ మెయిన్ గా మనకి చక్కెరని తయారు చేసే షుగర్ ఏది అంటే సుక్రోజ్. సుక్రోజ్ అనే షుగర్ మిక్స్డ్ అన్నమాట. అది అంటే ఏంటి, న్యాచురల్ షుగర్ సుక్రోజ్ ఉంటుంది, అలాగే ఆర్టిఫిషియల్ నుంచి కూడా చేస్తారు. మనకి చేసే చక్కెర ఆర్టిఫిషియల్ సుక్రోజ్ అన్నమాట. ఆర్టిఫిషియల్ సుక్రోజ్ నుంచి చక్కెరని, షుగర్ ని తయారు చేస్తారు. ఇందులో వచ్చే మెయిన్ ప్రోడక్ట్ ఏది అంటే మొలాసిస్. మొలాసిస్ అనేది దాని లోపల ఉండే చెత్తంతా ఒక లిక్విడ్ రూపంలో బయటకు వచ్చేస్తుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదన్నా మరగబెడుతున్నారు, పాలు మరగబెట్టినప్పుడు టీ పొడి చల్లారు అనుకోండి, టీ ఆకు చల్లినప్పుడు ఆ టీ పొడి అంతా కలిసి పైకి ఇలా తెట్టులాగా ఫామ్ అయ్యి ఉడుకుతూ ఉంటుంది చూడండి. సేమ్ అలాగా ఈ షుగర్ ని రిఫైన్ చేసి 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 కొన్ని రకాల కెమికల్స్ కలిపినప్పుడు మొలాసిస్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. ఈ మొలాసిస్ అనేది ఏంటి అంటే ఆల్కహాల్ టైప్ లో ఉంటుంది ఇంచుమించుగా. ఓకేనా. ఈ ప్రాసెస్ లో మొలాసిస్ చేశాక ఫైనల్ స్టేజ్ ఏది అంటే రిఫైనింగ్ ఆఫ్ షుగర్ ని రిఫైన్ చేస్తారు. ఈ షుగర్ ని రిఫైన్ చేసే క్రమంలో చాలా రకాల కెమికల్స్ వాడి తెల్లగా అవడానికి, అట్రాక్టివ్ గా అవడానికి ట్రై చేస్తారు. దీన్ని ఏమంటారంటే సుక్రోజ్ అంటారు, ప్యూర్ సుక్రోజ్ అంటారు. ఓకే, కెమికల్ గా. లేదా అంటే షుగర్ అంటారు. మనం పిలుచుకునే పేరైతే టేబుల్ షుగర్. మనం వాడే పాలల్లో కానీ, టీలో కానీ, చక్కెర వాడతాం కదా స్వీట్స్ లో కానీ, ఇదంతా కూడా సుక్రోజ్ అంటారు. మనం కొన్ని వర్డ్స్ నేర్చుకోవాలి కమ్యూనిటీలో ఉన్నప్పుడు. కొన్ని వర్డ్స్ అనేవి మనం పలకగలగాలి, చెప్పగలగాలి. ఓకేనా. ఇక్కడ న్యాచురల్ షుగర్స్ అనేవి నేను చెప్పాను, చాలా రకాల న్యాచురల్ షుగర్స్ ఉంటాయి. అందులో ఫస్ట్ వచ్చేది ఫ్రక్టోజ్. ఫ్రక్టోజ్ అనేది ఏంటి అంటే జనరల్ గా మనం తినే ఏ ఫ్రూట్ కూడా తీయగా ఉంటుంది కదా, చేదుగా జవ్వగా ఉండదు, తీయగా ఉంటుంది. తీపుగా ఉన్నది అంటే అందులో ఫ్రక్టోజ్, ఫ్రక్టోజ్ గుర్తుపెట్టుకోండి. FR రెండు పేర్లు ఒకటే. మనం నేర్చుకుందాం ఈరోజు. ఫ్రక్టోజ్ ఫ్రూట్ లో ఉంటుంది. ఓకే, అలాగే అన్నిటికన్నా తేనె అంటే మధురం కదా, తేనె అంటే మధురంగా ఉంటుందంట. ఆ మధురం అంటే మనిషికి మధురంగా కనిపించేది కారం కాదు, స్వీట్. గమనించండి, ఎంత సేవరీస్ ఆ ఇష్టం ఉన్నా కూడా కొంచెం కారంగా తినాలనే వాళ్ళకు కూడా మధురంగా ఉంది అంటే స్వీటే గుర్తొస్తుంది. ఇంకా స్పెషల్లీ చెప్పాలంటే హనీ గుర్తొస్తుంది, తేనె. ఈ తేనెలో కూడా ఫ్రక్టోజ్ అనే కెమికల్ బాండ్ ఉంటుంది. ఫార్ములా అదే, C6H12O6 ఉంటుంది. అందులో కొన్ని వేరియేషన్స్ జరుగుతాయి. అందులో ఒక ప్రొడక్ట్, ఒక డెరివేటివ్ ఫ్రక్టోజ్ అనమాట. నెక్స్ట్ వచ్చే షుగర్ పేరు గ్యాలక్టోజ్. ఇప్పుడు మన పేర్లు లాగా అనుకోండి, మన పిల్లల పేర్లు అనుకోండి. ఫ్రక్టోజ్ వచ్చి ఫ్రూట్స్ లో ఉంటుంది, హనీలో ఉంటుంది. గ్యాలక్టోజ్ వచ్చి మనం తీసుకునే డైరీ ప్రొడక్ట్స్ లో ఉంటుంది, అంటే పాల ఉత్పత్తులు అన్ని. పాలు చక్కెర లేకపోయినా కూడా ఒక రకమైన టేస్ట్ ఉంటుంది చూడండి. అందులో కూడా నథింగ్ బట్ షుగర్ ఉంటుంది తెలియకుండానే. దాన్ని ఏమంటారంటే గ్యాలక్టోజ్ అంటారు. మిల్క్ ప్రొడక్ట్స్ అన్ని, అంటే మిల్క్ నుంచి వచ్చే పాల నుంచి వచ్చే పెరుగు అవ్వచ్చు. పెరుగు చూడు కమ్మగా ఉంటుంది, మధురము, కమ్మదనము, ఇవన్నీ ఆలోచించండి. మన వర్డింగ్సే ఇవి, వాటి పేర్లే ఇవి అనమాట.
ఓకేనా. పెరుగు తోడేసాక చిక్కగా గట్టిగా ఉందంటే చాలా కమ్మగా అనిపిస్తుంది కదా ఈ డైరీ ప్రోడక్ట్. అంటే పాలు, పెరుగు, పనీర్ కానీ పాల నుంచి వచ్చే ఉత్పత్తులు, పాలకోవా కానీ, ఇంకా పాల నుంచి ఏమొస్తాయి, స్వీట్ చేసుకుంటాం కదా, ఇలా అన్ని పాల ఉత్పత్తులు అన్నీ కూడా జున్ను కానీ, చీజ్ కానీ, ఇవన్నీ కూడా బట్టర్ కానీ, వెన్న కానీ, ఇవన్నీ పాల నుంచి వస్తాయి కదా. ఈ పాల నుంచి వచ్చే ఉత్పత్తులు అన్నిటి కెమికల్ ఫార్ములా గ్యాలక్టోజ్ అనమాట. నెక్స్ట్ వచ్చేది గ్లూకోజ్. గ్లూకోజ్ అనేది జనరల్ గా వెజిటబుల్ సోర్సెస్ అన్నిట్లో ఉంటుంది. తినగ తినగ వేము తీయనుండు అంటారు, పద్యం అది, వేమన శతకంలో ఒక పద్యం. తినగ తినగ వేమ్ అంటే ఏంటి, వేపాకు. మీరు వేపాకు నవిలి నవిలి మింగినప్పుడు యూ కెన్ ఫీల్ లిటిల్ బిట్ ఆఫ్ షుగరీ. ఫస్ట్ చేదు ఉంటుంది, నాలికకి చేదు తగులుతుంది, బాగా నమలంగా నమలంగా మింగేటప్పుడు కొంచెం స్వీట్ తగులుతుంది. గమనిస్తే రెగ్యులర్ గా తినే వాళ్ళకి అది చేదు అనిపించదు. అంటే ఇక్కడ ఏంటి అంటే ప్రతి ప్రొడక్ట్ లో గ్లూకోజ్ ఉంటుంది. సృష్టి ప్రతి ప్రొడక్ట్ లో కూడా గ్లూకోజ్ ఉంటుంది. అర్థమైందా? అందుకని ఇక్కడ ఏమంటున్నారు, గ్లూకోజ్ అనేది హనీలో ఉంటుంది, ఫ్రూట్స్ లో ఉంటుంది, కొన్ని ఫ్రూట్స్ లో ఫ్రక్టోజ్ ఉంటుంది, కొన్ని ఫ్రూట్స్ లో గ్లూకోజ్ ఉంటుందండి. అందుకని డయాబెటిస్ పేషెంట్స్ ఏం చెప్తారు, కొన్ని ఫ్రూట్స్ తినొద్దని చెప్తారు. బనానాలో హై గ్లూకోజ్ ఉంటుంది ఫ్రక్టోజ్ కన్నా. అందుకని ఏం చెప్తారు, డయాబెటీస్ ఉంటే, షుగర్ ఉండే పేషెంట్ లో, టైప్ 2 కానీ టైప్ 1 డయాబెటీస్ ఉండే పేషెంట్ లో మీరు అరటిపళ్ళు తినద్దు, పనస పండు తినద్దు, జాక్ ఫ్రూట్ తినద్దు, సపోటా తినద్దు అంటారు. సపోటా కానీ, పనస పండు కానీ, అలాగే సీతాఫలం కానీ, వీటన్నిటిలో ఫ్రక్టోజ్ కన్నా గ్లూకోజ్ ఎక్కువ ఉంటుంది. ఎప్పుడైతే గ్లూకోజ్ నిల్వలు బాడీలో పెరుగుతాయో బాడీలో చక్కెర నిల్వలు పెరుగుతాయి, కొవ్వు నిల్వలు పెరుగుతాయి. ఆటోమేటిక్ గా ప్యాంక్రియాస్ నుంచి రిలీజ్ అయ్యే ఇన్సులిన్ ప్రొడక్షన్ తగ్గిపోతుంది. తగ్గిపోయినప్పుడు రక్తంలో చక్కెర హ్యాపీగా తిరుగుతూ ఉంటుంది అనమాట, రక్తంలో విచ్చలవిడిగా రొటేట్ అవుతుంది. దీనివల్ల షుగర్ లెవెల్స్ బ్లడ్ లో పెరిగిపోతాయి. ఓకేనా. అందుకని ఇక్కడ ఏమంటున్నారు, ఈ గ్లూకోజ్ అనేది ఆ ఫ్రూట్స్ కూడా మీరు చూసుకొని తినాలి. అది ఆ ఫ్రూట్ లో అంటే మీ డాక్టర్ని కానీ, మీ వెల్నెస్ కోచ్ని కానీ కన్సల్ట్ అయితే వాళ్ళు చెప్తారు ఏ ఫ్రూట్ షుగర్ ఉండే వాళ్ళు తినాలి, ఏ ఫ్రూట్ వెయిట్ లాస్ చేయాల్సిన వాళ్ళు తినాలని చెప్తారు. అలాగే కొన్ని రకాల వెజిటేబుల్స్ లో కూడా గ్లూకోజ్ ఉంటుంది. అలాగే నెక్స్ట్ వచ్చేది లాక్టోజ్. లాక్టోజ్ వచ్చేది మిల్క్ ప్రొడక్ట్ లో ఉంటుంది. అలాగే రెండు గ్లూకోజ్ గ్యాలక్టోజ్ రెండు కలిపిన మిల్క్ ప్రొడక్ట్ లో కూడా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేది మాల్టోజ్. మాల్టోజ్ అనేది మాల్ట్ అంటే తెలుసు కదా, జనరల్ గా బార్లీ కానీ, రాగి కానీ మాల్ట్ అంటాం. మిక్స్డ్ చిరుధాన్యాలతో చేసేది వాటిని మాల్ట్ అంటారు. అంటే ఎలా చేస్తారంటే స్ప్రౌట్ చేస్తారు. వీటిని బార్లీని నానబెట్టి మొలకెత్తిపిస్తారు అనమాట. అంటే మొలకలు వస్తాయి కదా, అలా మొలకెత్తి దాన్ని పిండి కొట్టి నీళ్ళలో కలిపితే దాన్ని ఏమంటారంటే మాల్ట్ అంటారు. అది బార్లీ అవ్వచ్చు, రాగి అవ్వచ్చు, జొన్న అవ్వచ్చు, సజ్జ అవ్వచ్చు, ఏవైతే మొలకలు వచ్చేవి ఏవి కూడా వాటిని పిండి కొట్టి వాటర్ లో కలిపి బాయిల్ చేస్తే మాల్ట్ అంటారు. అందులో మజ్జిగ, షుగర్ వేసుకుంటారు చాలా మంది. రాగి జావా కదా తెలుసు కదా, జావా తెలుసు కదా, దట్ ఈస్ మాల్ట్. ఓకేనా. ఈ మాల్ట్ జనరల్ గా ఈ మాల్టోస్ అనే గ్లూకోజ్, ఈ షుగర్ కూడా బార్లీలో ఎక్కువ దొరుకుతుంది. బార్లీ గింజలు తెలుసు కదా, తెల్లగా ఉంటాయి, వీటిలో ఎక్కువ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేది సుక్రోజ్. సుక్రోజ్ అనేది ఆల్మోస్ట్ గ్లూకోజ్ ఫ్రక్టోజ్ కలిపిన కాంబినేషన్ ఉంటుంది, ఎక్కువగా ప్లాంట్స్ లో దొరుకుతుంది అనమాట. ఓకే, అక్కడ తెలిస్తేనే మీకు ఈ టాపిక్ అర్థమవుతుంది, అందుకే కొంచెం కాన్సన్ట్రేట్ చేసి వినండి. నెక్స్ట్ ఇక్కడ చూడండి, మనకి కార్బోహైడ్రేట్స్ ఏవైతే షుగర్స్ అన్నామో రెండు రకాల షుగర్స్ ఉంటాయి. సింపుల్ గా ఉండేవి, కాంప్లెక్స్ గా ఉండేవి. కాంప్లెక్స్ గా ఉండేవి అంటే సింపుల్ గా అంటే చాలా సింపుల్ గా చూడడానికి అట్రాక్టివ్ గా, చూడడానికి చాలా తినేటట్టుగా అంటే ఈటబుల్ ఐటమ్ గా ఉన్నది అంటే అది సింపుల్ షుగర్. అందులోకి వచ్చే కేటగిరీలోది బయట దొరికే ప్రతి ప్యాకేజ్డ్ ఫుడ్, అంటే కేక్ అవ్వచ్చు, పేస్ట్రీ అవ్వచ్చు, చాలా సింపుల్ షుగర్. అందులో కలిపే షుగర్ ఇంత చిన్న కేక్ లో కొన్ని 500 క్యాలరీస్ పైన ఉంటుంది. ఇంత చిన్న పీస్ లో 500 క్యాలరీస్ పైన ఉంటుంది. అంటే సింపుల్ కార్బోహైడ్రేట్స్ అన్నిట్లో కూడా షుగర్ ఎక్కువ ఉంటుంది. పేర్లో కొంచెం ఉల్టా గుర్తుపెట్టుకోండి, సింపుల్ గా ఉంటే షుగర్ ఎక్కువ ఉంటుంది. ఓకేనా. ఎప్పుడైతే షుగర్ ఎక్కువ ఉంటుందో దాంట్లో ఉండే పోషక విలువలు తక్కువ ఉంటాయి ఆటోమేటిక్ గా. ఓకే. కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ ఏవి, కూరగాయలు, వెజిటేబుల్స్, ఫైబర్ ఫుడ్స్. అంటే నథింగ్ బట్ వెజిటేబుల్స్ అండ్ కూరగాయలు అన్న వెజిటేబుల్ అన్న ఒకటే కదా, ఫ్రూట్స్ అనమాట, సారీ, పండ్లు, కూరగాయలు, ఈ రెండిట్లో కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ ఉంటాయి. ఈ కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ తినడం వల్ల మనిషికి అరగడానికి కాంప్లెక్సిటీ అనమాట. అంటే మన నోట్లో ఇప్పుడు క్యారెట్ తినాలి, ఒక కేక్ తినడం ఈజీయా, క్యారెట్ తినడం ఈజీయా? కేక్ తినడం ఈజీ. ఎందుకు? చాలా సింపుల్, జస్ట్ అట్లా చివి ఆ నోట్లో పెట్టుకుంటే అలా వెళ్ళిపోతుంటుంది. వాడు ఎంత షుగర్ వేస్తే, ఎంత క్రీమ్ వేస్తే, ఎంత బటర్ వేస్తే అంత టేస్టీగా ఉంటుంది సింపుల్ షుగర్స్ కేక్. అదే నువ్వు కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్ అని క్యారెట్ నోట్లో పెట్టుకోండి, అసలు దానికి దీనికి కంపారిజన్ ఉందా? మన నాలుగు అస్సలు ఒప్పుకోదు, మైండ్ అసలు ట్రిగ్గర్ చేయదు. క్యారెట్ బదులు కేక్ తిందామనే అంటుంది, స్వీట్ ఇష్టం లేని వాడికి కూడా. ఎందుకు? కాంప్లెక్సిటీ అది, ఆ ఫార్మేషన్ అలా ఉంటుంది. ఆ క్యారెట్ కొరకాలి, నమలాలి,
కొన్నిసార్లు గొంతుకు అడ్డం పడుతుంది, మింగాలి. అర్థమవుతుందా? ఆ కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్ ఇంత ప్రాసెస్ నోట్లోనే జరుగుతుంది కాబట్టి అందులోంచి వచ్చే షుగర్ కి అంత రిచ్ వాల్యూ. ఎప్పుడు కూడా ఈజీగా వచ్చేది ఏది నచ్చదు. చాలా ఈజీగా వచ్చింది అనుకో, అది మనకి కిక్ ఇవ్వదు కదా. బాడీలోకి కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్ కూడా అంతే. మనము ఈజీగా నవిలి తినేస్తున్నాము అంటే దాని నుంచి వచ్చే పోషక విలువలు చాలా తక్కువ ఉంటాయి నీకు. అదే నువ్వు కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్ కూరగాయలు కట్ చేసి పచ్చివి నవిలి, ఫ్రూట్స్, కేక్ ఉన్నా కూడా ఫ్రూట్ తినగలుగుతావు చూడు, దట్ ఈస్ ద షుగర్ తక్కువ ఉంటుంది, అట్ ద సేమ్ టైం పోషక విలువలు ఎక్కువ ఉంటుంది. అందుకని నువ్వు దేనికి కన్వర్ట్ అవ్వాలి? సింపుల్ కార్బ్స్ కన్నా కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ కన్వర్ట్ అవ్వాలి. అందుకని మనం ఏం చేస్తాము, 11 o'clock కానీ ఈవినింగ్ 4 o'clock కానీ కొంచెం కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ ఉన్న ఫ్రూట్స్, వెజిటబుల్స్ తినమని ఎందుకు చెప్తారు అంటే బాడీలో ఫైబర్ కంటెంట్ పెరుగుతుంది. ఎప్పుడైతే పీచు పదార్థం బాడీలోకి ఈ కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ ద్వారా వెళ్తుందో ఆటోమేటిక్ గా ఫ్యాట్ బర్నింగ్ స్టార్ట్ అవుతుంది, ఆటోమేటిక్ గా షుగర్, డయాబెటీస్ కంట్రోల్ అవుతుంది. చాలా మంది మన దేశంలో టాప్ మోస్ట్ లో మన 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 వరల్డ్ లో ఇండియా అంటే టాప్ 3లో ఉందంట షుగర్ లో, డయాబెటీస్ పేషెంట్ లో. ప్రీ డయాబెటిక్ స్టేజ్ కూడా చాలా మందికి డయాబెటీస్ వస్తోందని కూడా తెలియదు, ప్రీ డయాబెటిక్ స్టేజ్ లో ఉంటారు. ఆ సిమ్టమ్స్ వేరేగా ఉంటాయి. దద్దుర్లు కాళ్ళు తిమ్మిర్లు పట్టడం, ఎక్కువసేపు నిలబడితే కాళ్ళంతా లాగేయటం, ఓకేనా, క్రామ్స్ వచ్చేయటం, అలాగే ఎక్కువ షుగర్ క్రేవింగ్స్, ఎక్కువ ఏదన్నా ఫుడ్ మీద కాసేపటికి ఏదో ఒకటి మంచి చేయాలి, ఏదో ఒకటి తినాలి అనే థాట్ వస్తున్నది అంటే దే ఆర్ ఇన్ ద వే టు ద డయాబెటీస్ కి దగ్గరలో ఉన్నారని. చాలా మందికి అవేర్నెస్ తెలియదు. ఇలాంటప్పుడు మనము కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ ఎక్కువ కన్జ్యూమ్ చేస్తే ఆటోమేటిక్ గా డయాబెటీస్ లెవెల్ కంట్రోల్ చేసుకోవచ్చు, పోషక విలువలు పెంచుకోవచ్చు. ఓకేనా? ఇవన్నీ చూడండి, ఇక్కడ ఒక పిక్చర్ తీసుకుంటే మీకు అర్థమవుతుంది. ప్రతి కూరగాయల్లో షుగర్ ఉంటుంది. ఒక్కటే గుర్తు చూడండి, ఉప్పు చక్కెర, ఉప్పు కప్పురంబు నొక్క పోలిక నుండు కదా. ఉప్పు కర్పూరం చాలా సేమ్ గా ఉంటాయి, కానీ ఉప్పు చేసే పని వేరు, కర్పూరం చేసే పని వేరు కదా. షుగర్స్ అన్ని ఒకే రకంగా ఉంటాయి, కానీ మీరు మీ చూసే విధానం మార్చుకోండి. ఏ షుగర్ తినాలి, ఉప్పు కర్పూరం ఒకటేగా ఉన్నా, కర్పూరం ఒకటేగా ఉన్నా దాంట్లో తేడాలు ఎలా గమనించగలరో సేమ్ అలాగే కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ అన్నా షుగర్ అన్నా 2 రకాల షుగర్స్ ఉంటాయి అనేది యాజ్ ఏ వెల్నెస్ కోచ్ గా, యాజ్ ఏ ఈ కాల్లో ఉన్న ప్రతి ఒక్క క్లయింట్ తెలుసుకోవాల్సిందే. ఎందుకు? బోత్ ఆర్ సేమ్ బట్ కంపోజిషన్ ఈస్ డిఫరెంట్ అండ్ దేర్ ఫంక్షన్ ఈజ్ ఆల్సో డిఫరెంట్ అనమాట. ఈ కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ చూడండి ఎంత కలర్ఫుల్ గా ఉన్నాయి. ఇది బాగుంది కాదనట్లా, కానీ దీని వల్ల వచ్చే విలువ మనకు తెలియాలి, మనం చెప్పగలగాలి. అందుకని ఇక్కడ ఈ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ లో ఉండేది గ్లూకోజే, ఫ్రక్టోజే, గ్యాలక్టోజే, సుక్రోజే, బట్ దీస్ ఆర్ మోర్ ఇంపార్టెంట్ దెన్ దిస్ అనమాట. అలాగే ఇక్కడ మనం తీసుకునే పప్పు ధాన్యాలు అన్నిట్లో కూడా లెంటిల్స్ అంటే గుర్తుపెట్టుకోండి, పప్పు ఏమంటారు, కాటిలిడ పప్పు, పెద్దపప్పు కాదు, అర్థమైంది? మినపప్పు వేరు, మినపగుండ్లు వేరు, అర్థమైంది కదా. లెంటిల్స్ అంటే అది, లెంటిల్స్ అంటే గుండు అనమాట. మినపప్పు వేరు, పైన పొట్టుతో ఉండే లెంటిల్ వేరు. అలా ఉండే కందులు ఉంటాయా, కందులు దొరుకుతాయా, మినుములు దొరుకుతాయా, పెసలు దొరుకుతాయా. పెసర పప్పు కాదు నేను చెప్పడం, పెసర్లు, కందులు ఇలాంటివన్నీ కూడా లెంటిల్స్ లో హై కార్బోహైడ్రేట్స్ ఉంటాయి, అట్ ద సేమ్ టైం కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ ఉంటాయి. సూప్ చేసుకోవచ్చు. అలాగే మనము సోయా గింజలు అన్నిట్లో కూడా కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ ఉంటాయి, మంచి గ్లూకోజ్ అనమాట ఇది. అలాగే ఫ్రూట్స్ అన్నిట్లో కూడా, అలాగే చిన్న మనకి రేర్ ఫ్రూట్స్ ఉంటాయి, లిచ్చి అని కానీ, స్ట్రాబెర్రీస్, రాస్బెర్రీస్, ఇవి మనకి అవైలబిలిటీ ఉండవు. సమ్ టైమ్స్ బ్లూబెర్రీస్, ఇవి మనకి అవైలబిలిటీ ఉన్నప్పుడు మన ఇండియాలో ఇప్పుడు వస్తున్నాయి కాబట్టి ప్రతి ఫ్రూట్ ని ట్రై చేయండి, నో ఇష్యూ. అందులో ఎక్కడ కూడా ఇవన్నీ కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ మీ బాడీలో ఉండే హెల్త్ ని ఇంక్రీజ్ చేస్తుంది, కానీ ఏ నష్టము వాటిల్లదనమాట. అది సింపుల్. ఇప్పుడు చూడండి, ఇక్కడ 0.2 టేబుల్ స్పూన్స్ అంటే ఇన్ని రకాల షుగర్ తింటే మనకి 100 గ్రాముల ఒక ఫ్రూట్ తింటే 0.2 షుగర్ తిన్నా 0.2, నేను చెప్పడం 2 కాదు, 0.2 అంటే ఏంది, 1/20 అని అర్థం. అంటే 100లో 1/20, అర్థమైంది కదా. అంత తక్కువ నీకు షుగర్ వస్తుంది ఒక 100 గ్రాముల ఫ్రూట్ తిన్నా, 100 గ్రాముల పప్పులు తిన్నా, 100 గ్రాముల ఫ్రూట్స్ తిన్నా, వెజిటబుల్స్ తిన్నా. అదే నువ్వు ఈ 100 గ్రాముల ఒక బన్ తిన్నావు, 100 గ్రాములు నేను చెప్పేది, 100 గ్రాముల బన్ తిన్నావు, 100 గ్రాముల ఒక చీజ్ తిన్నావు, 100 గ్రాముల రైస్ తిన్నావు, అర్థం చేసుకోండి, 100 గ్రాముల సెరియల్స్ తిన్నావు. అంటే చాలా మంది చాకోస్ తింటారు కదా, వెయిట్ లాస్ అనగానే కెలాగ్స్ చాకోస్ తింటారు పాలలో వేసుకొని. ఒక 100 గ్రాముల నూడిల్స్ తిన్నావు, నీకు 4 టేబుల్ స్పూన్ల షుగర్ వస్తుంది. నేను 1/2 1/20 చెప్పట్లా, 4 టేబుల్ స్పూన్ల షుగర్ అనేది బాడీలోకి ఎంటర్ అయినట్టు. నువ్వు 100 గ్రాములతో ఆపవు కదా,
నువ్వు ఇన్ ద సెన్స్ మనము వి కెనాట్ స్టాప్ విత్ 100 గ్రామ్స్ మనం ఆపం కదా జంక్ లోకి వెళ్ళినప్పుడు, ఆటోమేటిక్ గా షుగర్ లెవెల్స్ ని కన్జ్యూమ్ చేసేస్తున్నావు అని అర్థం. ఇక్కడ ఇంకా ఏం చెప్తున్నారంటే మనకి కొన్ని ఫారినేషియస్ ఫుడ్స్ అంటారు. ఫారినేషియస్ ఫుడ్స్ అంటే జనరల్ గా ఇంట్లో ఎక్కువ వాడేది ఆలు, పొటాటో, బంగాళదుంప, ఆలుగడ్డని ఎక్కువ వాడతారు కదా ఇంట్లో. కర్రీ పిల్లలు అంటే ఆలు కర్రీ ఉండాల్సిందే కదా. ఈ ఆలులో మనకి ఫారినేషియస్ ఫుడ్ అనమాట. నానుడిగా అంటే విచ్చలవిడిగా వాడే ఫుడ్ లో పొటాటో ఒకటి, రైస్ ఒకటి. రైస్ లేనిదే నేను ఉండలేను మేడం, రైస్ తినకుండా నేను ఉండలేను, ఒక్క కప్పన్న తినాలి, నా వల్ల కాదు, నైట్ రైస్ లేకుండా ఎలా ఉండాలి, చాలా చాలా క్వశ్చన్స్ వస్తాయి మనకి. యాజ్ ఎ వెల్నెస్ కోచ్ గా మనం చాలా వినుంటాం, ముందు మనం కూడా అనుంటాం, అమ్మో అన్నం లేకుండా నేను బతకలేను అనే ఉంటాను నేను కూడా ఏదో టైంలో. ఓకే, ఈ ఫారినేషియస్ ఫుడ్స్ లో ఎక్కువ నానుడిగా వచ్చేది రైస్ ఒకటి, పొటాటో ఒకటి. వీటిలో కూడా గుప్తంగా అంటే దాగి ఉన్న షుగర్ ఉంటుంది. అందుకని మనకి ఏం చెప్తారు, ఎక్కువ డీప్ ఫ్రై చేసిన ఆలుని తినద్దు, ఎక్కువ వైట్ రైస్ కన్సంప్షన్ చేయొద్దు అంటారు. ఇందులో గుప్త నిధి లాగా గుప్తంగా దాగి ఉంటుంది కొవ్వు, నథింగ్ బట్ ఫ్యాట్, నథింగ్ బట్ షుగర్ అనమాట. అందుకని మనం దీంట్లో న్యూట్రిషన్ వాల్యూ చాలా తక్కువ ఉంటుంది కాబట్టి దీన్ని కూడా సైంటిస్ట్ సింపుల్ కార్బోహైడ్రేట్ కింద తీస్తున్నారు. ఏది, ఆలుని కానీ పొటాటో కానీ, ఆలు కానీ అన్నం కానీ రైస్ కానీ. అదే నువ్వు ఆలు తినాలనిపించింది అనుకో, ఒకటే గుర్తుపెట్టుకోండి, వెడ్జెస్ లాగా కట్ చేసుకోండి. అంటే సన్నగా చేసి వేపుడు చేయకుండా గడ్డకూర అంటాం ఆ సైడ్, ఆలుగడ్డ కూర అంటాం, కొంచెం లావుగా చేసి జస్ట్ బాయిల్ చేసి ఉప్పు జస్ట్ కారం చల్లుకొని తినేయండి. మీకు ఆలు ఎప్పుడైనా తినాలనిపిస్తే, మంచి కార్బోహైడ్రేట్ కాబట్టి, కొద్దిగా కార్బోహైడ్రేట్ అందుతుంది కాబట్టి. అలానే సన్నగా కట్ చేసి దాన్ని కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్ ఉండాల్సిన దాన్ని ఇంకా సింపుల్ చేయొద్దు. సన్నగా కట్ చేసి ఆయిల్లో డీప్ ఫ్రై చేయటాలు అలాంటివి చేయొద్దు. కొంచెం లావుగా ఆలు తినాలనిపిస్తే కొద్దిగా లావుగా తినండి. దీనికన్నా చిలకడ దుంప కూడా మంచిది, తెలుసు కదా, స్వీట్ పొటాటో కూడా మంచిది అనమాట. ఇక్కడ చూడండి, ఇక్కడ ఇంకేం చెప్తున్నారంటే ఎంటీ షుగర్స్ అంటారు. చాలా ఎంటీ షుగర్స్ అంటే ఏంటి అంటే ఓవర్లోడ్ అయిన షుగర్ ని ఎంటీ షుగర్ అంటారు. ఎంటీ అంటే ఖాళీ షుగర్, క్యాలరీస్ ఖాళీ కదా అనుకుంటారా, కాదు. లో షుగర్ మనకి కోక్, డైట్ కోక్స్ వచ్చినాయి, మీరు వినే ఉంటారు, డైట్ కోక్స్, డైట్ క్యాండీస్, చాలా రకాలు వచ్చినాయి. అందులో డైట్ కోక్ అయినా డైట్ క్యాండీస్ అయినా చాలా మంది ఏమనుకుంటారు, దీంట్లో డైట్ చేసే వాళ్ళు తాగొచ్చు, ఈ డైట్ కోక్ తాగితే మనకి వెయిట్ పుటాన్ అవ్వం అనుకుంటారు. ఇదే మిత్ కాన్సెప్ట్. నేను క్లాస్ లో విన్నది కూడా ఇదే. డైట్ కోక్ లో ఎక్కువ షుగర్ కన్సంప్షన్ ఉంటుందంట కంపేర్డ్ విత్ నార్మల్ దాంట్లో కంపేర్ చేసినా కూడా. అందుకని డైట్ కోక్స్, డైట్ కేక్స్, డైట్ ఇవి వచ్చున్నాయి, ఐస్ క్రీమ్స్ వచ్చున్నాయి, చూసారా మీరు? ఐస్ క్రీమ్స్ కూడా చాలా లో షుగర్ ఐస్ క్రీమ్స్ అంటున్నారు. లో షుగర్ ఐస్ క్రీమ్ ఉండదు, గుర్తుపెట్టుకోండి. ఎక్కడ షుగర్ లేనిదే ఐస్ క్రీమ్ తయారవ్వదు. ఓకే, ఇక్కడ కూడా ఎంటీ క్యాలరీస్ అంటారు. ఇక్కడ ఎంటీ క్యాలరీస్ అంటే ఓవర్లోడ్ అయ్యాయి క్యాలరీస్ అని అర్థం. మనం తీసుకునే ప్రతి పేస్ట్రీ కానీ, ప్రతి బేకరీ ఐటమ్స్ కానీ, ఏది చాక్లెట్ కానీ, ఏది కూడా ఎక్స్ట్రా లోడ్ అయిన క్యాలరీస్ ఉంటాయి అని చెప్తున్నారు. ఓకేనా? నెక్స్ట్ ఇక్కడ ఇది చిన్న కాన్సెప్ట్, ఇది అర్థం చేసుకోండి. ఇక్కడ ఏమంటున్నారంటే షుగర్ అనేది మనం తీసుకున్న ఆహారం నుంచి బాడీలోకి వెళ్తుంది కదా. మనం అన్నం తిన్నా, చపాతీ తిన్నా, కూర తిన్నా, పప్పు తిన్నా, ఎనీ ఐటమ్ వాట్ ఎవర్ యూ ఈట్, దట్ విల్ కన్వర్ట్ యాజ్ అ షుగర్ కదా. ఈ షుగర్ నే కెమికల్ టెర్మినాలజీ ప్రకారం గ్లూకోజ్. ఈ గ్లూకోజ్ ఏమవుతుంది, అరిగి నోట్లోనే సగం ఈ అమైలేజ్ అనే, సెలైవరీ అమైలేజ్ అనే ఒక ఎంజైమ్ తోటి బాగా చీవయ్యి, అంటే నమిలి మెత్తగా అయ్యి బోలస్ గా తయారీ, ముద్దలాగా తయారై గొంతులోకి వెళ్ళి స్టమక్ లో ఉండే కొన్ని రకాల యాసిడ్స్ తోటి, కొన్ని రకాల ఎంజైమ్స్ తోటి మిక్సప్ అయ్యి బ్లడ్ స్ట్రీమ్ లో కలుస్తుంది. కలిసిన తర్వాత కొంత లివర్ కి క్యారీ ఫార్వర్డ్ అవుతుంది. ఈ లివర్ ఏం చేస్తుంది, ఉండాల్సిన షుగర్, ఇప్పుడు లివర్ పని ఏంది, ఇప్పుడు మొత్తం షుగర్ దాని మీద పడిపోతుంది. అప్పుడు ఏమవుతుంది, లివర్ మీద షుగర్ లెవెల్స్ పెరిగిపోతాయి. అందుకని లివర్ ఏం చేస్తుంది, అమ్మ ప్యాంక్రియాస్ నువ్వు నిద్రలే, ఇన్సులిన్ ప్రొడక్షన్ చేయి అని చెప్తుంది. ఇదంతా స్టోరీ తెలుసా, స్టోరీ లాగా చెప్పొచ్చు తెలుసా సైన్స్ ని. నిజంగా మన ఆర్గాన్స్ ని, లివర్ పైన ఉండే ప్యాంక్రియాస్ ఏదైతే ఉందో దాన్ని తట్టి లేపుతుంది. దేనికి, ఇన్సులిన్ ప్రొడక్షన్ చేయమని. ఇన్సులిన్ పని ఏంటి, ఎక్కువైన గ్లూకోజ్, మనం తీసుకున్న ఆహారంలో ఉండే గ్లూకోజ్ ని కట్ ఆఫ్ చేసి కొంత మజిల్ కి పంపిస్తుంది, కొంత రక్తంలో కలిపేస్తుంది. ఒకవేళ ఈ ప్యాంక్రియాస్ కనుక ఇన్సులిన్ ప్రొడక్షన్ సరిగా చేయలేదు అంటే అప్పుడు మజిల్కి వెళ్లాల్సిన షుగర్ ఏమవుతుంది, రక్తంలోనే ఉండిపోతుంది. రక్తంలో షుగర్ పెరిగిపోయిందంటే డయాబెటీస్ వస్తుంది. ఇది కథ. ఓకేనా? ఎప్పుడైతే నువ్వు ఈ షుగర్ కట్ ఆఫ్ చేయాలి అంటే ప్యాంక్రియాస్ బాగా పనిచేయాలి, ప్యాంక్రియాస్ లో ఉండే ఇన్సులిన్ ప్రొడక్షన్ బాగా జరగాలి. అందుకని ఇక్కడ ఒకవేళ ఇన్సులిన్ ప్రొడక్షన్ జరగకపోతే
షుగర్ లెవెల్ పెరుగుతుంది. ఇన్సులిన్ ప్రొడక్షన్ బాగా జరిగింది అంటే ఈ షుగర్ అనేది బైఫర్కేట్ అవుతుంది, అంటే రెండుగా డివైడ్ అవుతుంది. మజిల్లోకి డివైడ్ అవుతుంది ఎనర్జీగా, అలాగే రక్తంలోకి కలుస్తుంది మిగతా బాడీ పార్ట్స్ కోసం. ఇది జరుగుతుంది లోపల కాన్సెప్ట్. ఓకేనా? అందుకని మనం తీసుకునే ప్రతిదీ కార్బోహైడ్రేట్స్, షుగర్, స్టార్చ్, ఏ రకమైన పిండి పదార్థం అంటారు మొత్తానికి. ఇవి ముందు ఎంజైమ్స్ ఇందా చెప్పా కదా, నోటి నుంచి కడుపులో ఉండే కొన్ని రకాల సెలైవరీ అమైలేజే కాదు, పెప్టైజ్ అని, చాలా గ్యాలక్టోజ్ అని, చాలా ఎంజైమ్స్ ఉంటాయి. ఈ అన్ని ఎంజైమ్స్ తోటి మన మనం తీసుకున్న ఆహారం అంతా, గ్లూకోజ్ అంతా కూడా కరిగి గ్లూకోజ్ గా అబ్జార్బ్ అయ్యి రక్తంలోకి శోషణ జరిగి బ్లడ్ లోకి కలిసి లివర్ ని, అన్ని ఆర్గాన్స్ కి డివైడ్ అయ్యి మన ఎనర్జీ లెవెల్స్ ని పెంచుతాయి అనమాట. దాన్ని శక్తిగా కన్వర్ట్ చేస్తుంది. మనం తీసుకున్న ఆహారము ఎలా కన్వర్ట్ అవుతుంది అంటే ఎడినోసిన్ ట్రైఫాస్ఫేట్ అంటారు, అంటే ఎనర్జీ లెవెల్ అనమాట. ఎనర్జీ పేరు, ఎనర్జీ పేరు బ్రేక్ డౌన్ అవుతుంది, ఎడినోసిన్ డైఫాస్ఫేట్ గా కన్వర్ట్ అయ్యి మనకి ఎనర్జీగా ఇస్తుంది అనమాట. మనం తీసుకున్న ఆహారం అంతా ఎనర్జీ కన్వర్షన్ గా ఫాస్ఫేట్ రూపంలో డైవర్షన్ అవుతుంది అనమాట. ఓకే, ఇంకా ఇక్కడ ఏం చెప్తున్నా అంటే వై న్యాచురల్ షుగర్ ఈజ్ సో గుడ్. న్యాచురల్ షుగర్ అనేది ఎందుకు గుడ్ అంటే కనుక, మనకి న్యాచురల్ షుగర్ వచ్చేదే ఫైబర్ నుంచి, పీచు నుంచి. అంటే ఏంటి న్యాచురల్ షుగర్ అంటే? ప్రకృతి నుంచి వచ్చేది కదా. ప్రకృతి నుంచి వచ్చేది ఫ్రూట్స్ రావచ్చు, వెజిటబుల్స్ రావచ్చు కదా. ఈ రెండు ప్రకృతి నుంచే వస్తాయి. ఆకులు, తోటకూర, ఇవన్నీ ప్రకృతి నుంచి, నేచర్ నుంచి వచ్చేవి కాబట్టి న్యాచురల్ షుగర్. ఎందుకు ఇది ఇంపార్టెంట్ అంటే, ఇది ప్రోటీన్ నుంచి అన్నా రావచ్చు, ఫైబర్ నుంచి అన్నా రావచ్చు. రెండు కూడా ఎసెన్షియల్ గా కావాల్సిన 23 రకాల విటమిన్స్ కావాలి మనకి. ఏ విటమిన్ అవ్వచ్చు, బి కాంప్లెక్స్ అవ్వచ్చు, ఈకే అవ్వచ్చు, ఏడిఈకే విటమిన్స్ అండ్ బి కాంప్లెక్స్ అంతా కూడా బాడీకి చాలా ఇంపార్టెంట్. ఈ 23 రకాల విటమిన్స్ ని ప్రొడ్యూస్ చేయగలదు ఈ న్యాచురల్ షుగర్ అనేది, అంటే మొక్కల నుంచి వచ్చేది. అట్ ద సేమ్ టైం మినరల్స్, 114 రకాల మినరల్స్, ఖనిజ లవణాలు మనకి ఎర్త్ నుంచి, అలాగే వాటర్ నుంచి బాడీకి కావాలి. ఈ మెగ్నీషియం అని, మాలిబ్డినం అని, ఐరన్ అని, కోబాల్ట్ అని, అలాగే అయోడిన్ అని, ఇవన్నీ ఉన్నాయి కదా. వీటన్నిటిని ప్రొడ్యూస్ చేస్తుంది న్యాచురల్ షుగర్. అందుకని మనం తీసుకునే ఆహారంలో ఏం చేయాలి? వెయిట్ మేనేజ్మెంట్ ప్రోగ్రామ్ లో ఉండాలన్నా, ప్రాపర్ గా వెయిట్ గెయిన్ అవ్వాలన్నా, ఓకేనా, బాడీలో ఎక్స్ట్రా ఫ్యాట్ కరిగించుకోవాలన్నా న్యాచురల్ షుగర్ లోకి కన్వర్ట్ అవ్వండి అంటున్నారు. అందుకని ఇప్పుడు మనం తీసుకునే షుగర్ ఏదైతే ఈ స్టోరేజ్ అవుతుందో, మనం తీసుకునే ఈ సింపుల్ షుగర్స్ అంతా, నూడిల్స్ అవ్వచ్చు, ఇట్లాంటి షుగర్ అవ్వచ్చు, మనం తీసుకునే ఏ ఫుడ్ కూడా, బయట ఫుడ్ అంతా కూడా సెల్యులైట్స్ ఫామ్ అవుతాయి. కొందరికి తొడల దగ్గర, కాళ్ళ దగ్గర, పొట్ట దగ్గర స్కిన్ కొంచెం బంపీగా ఉంటుంది. దాన్ని ఏమంటారంటే సెల్యులైట్ అంటారు. ఎప్పుడైతే సెల్యులైట్ ఇంక్రీజ్ అవుతుందో బాడీ ఫ్యాట్ లోకి వెళ్ళిపోతుంది అనమాట. అందుకని నీకు ఆకలేసినప్పుడు ఏం చూస్ చేసుకోవాలి? నీకు బాగా పిచ్చి ఆకలేస్తుంది, అందుకని నువ్వు సింపుల్ కార్బోహైడ్రేట్స్ చూస్ చేసుకోవద్దు. నువ్వు ఒక్కటే గుర్తుపెట్టుకో, లేచాక నువ్వు క్లబ్ లోకి వెళ్ళి ఇంటికి వెళ్ళాక నీకు ఆకలి ఉండకపోయినా ముందు కూరగాయలు, వెజిటబుల్స్, ఫ్రూట్స్ కట్ చేసి పక్కన పెట్టుకోండి. అంటే మనకి క్రేవింగ్ ఎప్పుడు వస్తుందో తెలియదు కదా. 11కి రావచ్చు, 11 రావచ్చు, ఉన్నట్టుండే ఆకలి అనిపిస్తే ఏవో చిప్స్ గిప్స్ తినకుండా ఇమీడియట్లీ యువర్ బ్రెయిన్ ని కాసేపు బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ చేసుకొని కంట్రోల్ చేసుకొని ఇమీడియట్లీ షిఫ్ట్ టు ద కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ కి షిఫ్ట్ అయితే ఆటోమేటిక్ గా వెయిట్ రిడక్షన్ అనేది జరుగుతుంది. అసలు న్యాచురల్ షుగర్ తీసుకోవటం వల్ల వచ్చే బెనిఫిట్స్ ఏంటి అంటే గనక, అబ్జార్ప్షన్ స్లో అవుతుంది. ఇక్కడ న్యాచురల్ షుగర్, పచ్చి కూరగాయలు కానీ, వెజ్ సలాడ్ కానీ, ఫ్రూట్ సలాడ్ కానీ తిన్నప్పుడు, సలాడ్ అంటే బౌల్లో పెట్టుకుని, ఈ ఫ్రక్టోజ్ అనేది అబ్జార్ప్షన్ జరుగుతుంది. గ్లూకోజ్ కన్నా ఫ్రక్టోజ్ వెళ్తుంది. అది కూడా లోగా, చాలా స్లోగా రక్తంలో కలుస్తుంది కాబట్టి షుగర్ అనేది స్పైక్ అవ్వదు, పెరగదన్నమాట. అట్ ద సేమ్ టైం 10 యాపిల్స్ జ్యూస్ తీసుకొని తాగారు అంటే షుగర్ పెరుగుతుంది. 10 యాపిల్స్ పచ్చిగా నమిలి తిన్నారు అంటే దాంట్లో మినరల్స్ వస్తాయి, విటమిన్స్ వస్తాయి, అలాగే ఫైబర్ వస్తుంది. అప్పుడు ఆటోమేటిక్ గా షుగర్ పెరగదు. అందుకని ఫ్రూట్ జ్యూసెస్ కన్నా ఫ్రూట్స్ పచ్చిగా తినండి. ఓకేనా? ఇలాంటి కొన్ని టిప్స్ పాటిస్తూ ఉంటే మనం మెయిన్ గా పాటించాల్సింది ఏంటంటే గ్లైసమిక్ ఇండెక్స్ ని కూడా మనం దృష్టిలోకి తీసుకోవాలి. గ్లైసమిక్ ఇండెక్స్ అంటే చాలాసార్లు చెప్పాను, మనం కొలతలు అనమాట. మన బాడీలో షుగర్ కొలతల్ని గ్లైసమిక్ ఇండెక్స్ అంటారు. ఈ గ్లైసమిక్ ఇండెక్స్ ఉండే వాల్యూస్ చూడండి. మనకి ఏదైతే తక్కువ గ్రీన్ కలర్ లో ఉందో అవన్నీ కూడా చాలా మంచివి అనమాట. తక్కువ బిలో 55 ఉంటే గనక మనకి చాలా మంచి గ్లైసమిక్ ఇండెక్స్ ఉన్న ప్రొడక్ట్ మన షేక్. బిలో 55 గుర్తుపెట్టుకోండి. అందుకనే మనకు షుగర్, డయాబెటీస్ తగ్గడం, చాలా మందికి వెయిట్ లాస్ అవ్వడం, పొట్టలో కొవ్వు కరగడం, లివర్ ప్రాబ్లం ఉండే వాళ్ళకి లివర్ ఫ్యాటీ లివర్ నుంచి కన్వర్ట్ అవ్వడం మంచిగా జరుగుతుంది అంటే బికాస్ ఆఫ్ ద లో గ్లైసమిక్ ఇండెక్స్ వల్ల. ఇవన్నీ కూడా హై గ్లైసమిక్ అన్నమాట. ఈ బయట దొరికే పేస్ట్రీస్, బర్గర్స్ ఇవన్నీ కూడా జిఐ లోడ్ ఎక్కువ ఉంటుంది. ఇది కూడా ఉప్మా, ఇడ్లీ, దోశ వీటన్నిటిలో కూడా జిఐ లోడ్ ఎక్కువ ఉంటుంది అనమాట. పిక్చర్స్ ఇవి నేను స్కిప్ చేస్తున్నాను.
అందుకని మనం తీసుకునే ఆహారంలో హై జిఐ ఉంది అంటే అవాయిడ్ చేయాలి. లో దానివల్ల ఏమవుతుందంటే ఎక్కువ బాగా మంచిగా నచ్చే ఫుడ్, ఆయిల్ ఫుడ్ తిన్నాము అంటే జిఐ లోడ్ పెరుగుతుంది. పెరిగే క్రమంలో పోషక విలువలు తగ్గిపోతాయి మనం తీసుకునే ఆహారంలో. అందుకని మనం తీసుకునే ఆహారాన్ని ఎక్కువగా మనము బ్యాలెన్స్డ్ మీల్ తీసుకోవాలి. ఎప్పుడైతే బ్యాలెన్స్డ్ మీల్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు బై మిస్టేక్ తినేసావు, ఓకే, సమ్ టైమ్స్ హ్యాపెన్స్, మనకి కొన్నిసార్లు మిస్టేక్ జరుగుతాయి. ఇన్ ద సెన్స్ కొన్నిసార్లు మనం స్కిప్ చేయొచ్చు, చీట్ అవ్వచ్చు, అంటే ఏదో ఒకటి తినాల్సిన సందర్భం వస్తే తినేయచ్చు. ఆ సందర్భం వచ్చింది అంటే నువ్వు ఇమీడియట్ గా చేయాల్సింది ఏంది, బ్యాలెన్స్డ్ మీల్ ట్రై చేయాలి. అంటే ప్రోటీన్, మినరల్స్, విటమిన్స్ ఉండే ఒక షేక్ తాగేసావు అంటే నువ్వు అప్పుడప్పుడు చేసే స్కిప్ ని మీరు మెయింటైన్ చేయొచ్చు అనమాట. ఇక్కడ చూడండి, వీటన్నిటిలో కూడా జిఐ లోడ్ ఎక్కడైతే తక్కువ ఉందో చూడండి, చెర్రీ పండు ఉంది కదా, చెర్రీ ఫ్రూట్ చాలా తక్కువ. యాపిల్ 39, 55 కన్నా తక్కువ ఉన్నవి మంచివి, గుర్తుపెట్టుకోండి. మనకి జనరల్ గా మార్క్స్ 100కి 100 రావాలి, మనం హెల్తీగా ఉండాలంటే లో మార్క్స్ రావాలన్నమాట. లో జిఐ లోడ్ ఉండేవి తీసుకోవాలి ఇక్కడ, ఓకేనా. ఇవన్నీ కూడా మనకి ఫ్రూట్ జ్యూస్ బదులు వెజిటబుల్ జ్యూస్ తాగండి. వైట్ బ్రెడ్ బదులు గోధుమతో చేసిన బ్రెడ్ తీసుకోండి. కొన్ని రకాల పావు బాజీలు, వడాపావు ఇలాంటి బదులు ఇడ్లీ సాంబార్ ఇస్ బెటర్ అంటున్నారు. బట్ వైట్ రైస్ కన్నా బ్రౌన్ రైస్ బెటర్. అన్నిటికన్నా హెర్బలైఫ్ న్యూట్రిషన్ బెటర్. ఎందుకంటే జిఐ లోడ్ తక్కువ, ఈజీ విప్పింగ్, ఐఎస్ఓ సర్టిఫికేషన్ ఉంది, రికగ్నైజ్డ్ మెథడాలజీ వాడారు, మంచి ప్రతి కంట్రీలో అప్రూవ్డ్ అయిన ఫుడ్, FSSAI అప్రూవ్డ్, అట్ ద సేమ్ టైం ICMR అప్రూవ్డ్, NIN అప్రూవ్డ్. సో ఈ ఫుడ్ తీసుకోవటం వల్ల వరల్డ్ నెంబర్ 1 న్యూట్రిషన్ అంటే హెర్బలైఫ్ న్యూట్రిషనే. ఎందుకు అంటే మనకి లో క్యాలరీ డైట్, లో క్యాలరీ ఫుడ్ కావాలన్నా, మంచిగా టేస్టీ ఫుడ్ కావాలన్నా ఈజీ ఫుడ్ అనమాట. అలాగే ప్రోటీన్ కానీ, విటమిన్స్ కానీ, మినరల్స్ కానీ అన్ని కూడా హై లెవెల్లో ఉంటాయి. న్యూట్రిటిక్ వాల్యూస్ ఎక్కువ ఉన్నది, అలాగే కెలరిఫిక్ వాల్యూస్ తక్కువ ఉన్నవి, ఓకేనా. క్యాలరీస్ తక్కువ ఉంటాయి, న్యూట్రిషన్ ఎక్కువ ఉంటుంది. మనకి ఒక షేక్ లో మనకి మంచిగా 2-3 ఎగ్స్ తింటే ఎంతైతే ప్రోటీన్ వస్తుందో అంత ప్రోటీన్ ఇందులో ఉందట. అలాగే ఫైబర్, పీచు పదార్థం కావాలి అంటే బనానా, పెద్ద సైజ్ బనానా తింటే 118 గ్రాముల ఫైబర్ వస్తుందంట. అంత మనకి ఇందులో ఉంది. 2.3 గ్రామ్స్ ఆఫ్ ఫైబర్ వస్తుందంట. అలాగే 5 మిల్లీగ్రామ్స్ ఆఫ్ విటమిన్ ఈ. ఆ విటమిన్ ఈ అంటే అవకాడో తింటే ఎంతైతే మనకి విటమిన్ ఈ వస్తుందో అన్ని విటమిన్స్ ఉన్నాయి. అలాగే మంచిగా టొమాటోస్ తీసుకుంటే ఎన్నైతే విటమిన్ ఏ వస్తుందో అన్ని రకాల విటమిన్స్ ఉన్నాయని చెప్తున్నారు ఇక్కడ. మనకి 9 ఫ్లేవర్స్ ఆఫ్ ఎఫ్ఎన్స్ ఉన్నాయి. అలాగే నెక్స్ట్ వచ్చేది హెర్బల్ కంట్రోల్. మీరు ఈ షుగర్స్ ని కంట్రోల్ చేసుకోవాలంటే హెర్బల్ కంట్రోల్ అనేది చాలా ఇంపార్టెంట్. సెల్ యాక్టివేటర్ హెర్బల్ కంట్రోల్ డే మార్నింగ్ లో వేసుకుంటే, ఎర్లీ టైంలో అంటే బిఫోర్ 8 వేసుకుంటే కనుక హెర్బల్ కంట్రోల్, దాని పేరులోనే ఉంది, కంట్రోల్ చేస్తుంది. ఎక్కడ BMR ని కంట్రోల్ చేస్తుంది, బాడీ మెటబాలిక్ రేట్ ని కంట్రోల్ చేస్తుంది. మీ పొట్ట చుట్టుకొలతలు తగ్గాలన్నా కూడా ఈ హెర్బల్ కంట్రోల్ అనేది చాలా బూస్టప్ చేస్తుంది, మెటబాలిజం ని స్పీడప్ చేస్తుంది. ఉదయాన్నే ఎందుకు వేసుకోమంటారు, సెల్ యాక్టివేటర్ అంటే తెలుసు కదా, సెల్ ని యాక్టివేట్ చేస్తుంది. ఇదొకటి. హెర్బల్ కంట్రోల్ ఏం చేస్తుంది, మెటబాలిజం ని స్పీడప్ చేస్తుంది, మీ అవయవాల యొక్క పనితీరుని స్పీడ్ చేస్తుంది. ఎప్పుడైతే అవయవాల యొక్క పనితీరు స్పీడ్ అవుతుందో ఆటోమేటిక్ గా ఫ్యాట్ బర్నింగ్ ఈజీ అవుతుంది. అందుకని హెర్బల్ కంట్రోల్, సెల్ యాక్టివేటర్ మీరు మార్నింగ్ టైంలో తీసుకుంటే ఎనర్జెటిక్ గా ఉంటారు, మెటబాలిజం స్పీడ్ అవుతుంది, అలర్ట్నెస్ ఉంటుంది, బాడీ త్వరగా ఫ్యాట్ రెడ్యూస్ అవుతుంది. అఫ్రెష్ అనేది 4-5 టైమ్స్ తీసుకోవచ్చు. ఒక అఫ్రెష్ సిప్ లో, ఒక కప్ లో మీకు 40 మిల్లీగ్రామ్స్ ఆఫ్ కెఫీన్ ఉంటుంది, అంతే. మనం 400 మిల్లీగ్రామ్స్ తీసుకోవచ్చు పర్ డేకి. సో దాన్ని బేరీ చేసుకుంటూ మీరు ఎన్నిసార్లు తాగాలనేది మీ కోచ్ ని కన్సల్ట్ అవ్వండి. వెయిట్ లాస్ రిడక్షన్ అనేది కూడా చాలా బాగా జరుగుతుంది. మీరు ఇది జనరల్, ఇది ఇక్కడ మీరు ఇదంతా మీరు బ్రాంజ్ మెంబర్షిప్, దీనికి అంటే మీ కోచ్ ని కానీ కెప్టెన్ ని కానీ అడగండి. క్లబ్ కనెక్ట్ అయిన వాళ్ళు, మనకి 3 టైప్స్ ఆఫ్ మెంబర్షిప్స్ ఉంటాయి, బ్రాంజ్, సిల్వర్ అండ్ గోల్డ్. అది ఏంటి అనేది మీ కెప్టెన్ వాళ్ళు మీకు కూలంకషంగా చెప్తారు. దిస్ ఈస్ ద షుగర్ టాపిక్ అండి, అందరికీ అర్థమైంది అనుకుంటాను. మంచిగా కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ తినండి. థ్యాంక్ యూ టు ద సిస్టమ్, థ్యాంక్ యూ టు మై కోచ్. బ్యాక్ టు మేడం మంజుశ్రీ మేడం, అన్నీ చెప్పారు కానీ ఒక విషయం మీరు క్లారిటీగా చెప్పలేదండి. మీరు రాసుకోండి అన్నారు కానీ మనకి ఎక్కడ రాసుకోవాలో తెలియక స్క్రీన్ మీద రాస్తున్నారు అనమాట. పుస్తకం మీద రాయాల్సింది పోయి స్క్రీన్ మీద రాస్తున్నారు. అది మీరు చెప్పేటప్పుడు రాసుకోండి కానీ పుస్తకంలో రాయండి అని కొంచెం క్లారిటీగా చెప్తే కొద్దిగా అర్థం అవుతుంది. ఓకే, ఎవరు డిస్టర్బ్ చేయకండి స్క్రీన్. పిల్లలకి మేడం మన కోసం చెప్పండి మేడం. పిల్లలకి ఇస్తున్నారేమో మొబైల్స్. అదే అంటే యాక్చువల్ గా మేడం ఎంత కష్టపడుతున్నారంటే, ఆవిడ నాకు తెలిసి సైన్స్ లెక్చరర్ అనుకున్నాను. ఈ మధ్యన మనకు అర్థం అవడానికి ఆవిడ తెలుగు కోర్సులు కూడా చేస్తారు. సుమతి శతకాలు, వేమన శతకాలు కూడా, అవి కూడా నేర్చుకొని మనకు చెప్పే ప్రయత్నం ఆవిడ చేస్తున్నప్పుడు, ఆవిడ అంత కష్టపడుతున్నప్పుడు మనం ఎంత జాగ్రత్తగా వినాలి. చూసారా డైవెనస్ క్లబ్ తనగా ప్రత్యేకత. ఎవరు చెప్తారు ఇక్కడ తెలుగు కూడా మీకు వస్తుంది. ఈరోజు ఎన్ని పద్యాలు వచ్చాయో మీకు. ఓకే, సో ఇంత బాగా మనకి గైడ్ చేస్తున్న మేడంకి అందరూ ఒకసారి హార్ట్స్, క్లాప్స్.
ఇస్తూ అదే విధంగా మనం మన తాలూకా గ్రాటిట్యూడ్ కూడా చెప్పుకోవాలి. ఒకసారి మనం మేడంకి గ్రాటిట్యూడ్ చెప్పుకుందామా? థ్యాంక్ యూ మేడం. దాని తర్వాత కూర్చొని తాగడం వల్ల సెల్స్ అన్ని కింద చెప్పింది కదా అమ్మాయి. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. కూర్చొని నీళ్ళు తాగాలి. చాలా మంది ఎలా తినాలో తెలియదు, తాగి